హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మహమ్మారి కారణంగా ఆన్లైన్ క్లాసెస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తుంది కదా. దాంతో స్క్రీన్ ముందు ఎక్కువగా సమయాన్ని గడపాల్సి వస్తుంది. అదేవిధంగా స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల మన కంటిపై ఒత్తిడి అనేది ఎక్కువైపోయి కంటి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కదా. కంప్యూటర్స్ అనేవి మొబైల్స్ నుండి వచ్చే యూవీ కిరణాలు మీ కళ్ళకు ఎంతో హానికరం చేస్తుంటాయి. దాంతో కంటికి రక్షణ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. మరి కంటి ఆరోగ్యం కావాలంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలి. మరి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మరి దానికి కావాల్సిన ఆహారం ఏం తినాలి, ఎలా ఉంచుకోవాలి, ఎలా జాగ్రత్తలు పడాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు యూవీ ప్రొటెక్షన్ ఉండేటువంటి సన్ గ్లాసెస్ ధరించడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల హానికరమైన కిరణాల నుండి మీ కళ్ళ నుండి మీరు కాపాడుకోవచ్చు. అంతేకాదండి, అధిక సమయం నీలి కాంతి మన కంటిపై పడినా కూడా అది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది ఈ విషయాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటారు. ఆ తర్వాత చూద్దాంలే, ఏదైనా వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు మంచిగానే ఉంది కదా అన్నట్టుగా వదిలేస్తుంటారు. కానీ ఎప్పుడైతే కళ్ళు మండడం, తలనొప్పి, కంటి నుండి నీరు కారడం, మరి ఇతర లక్షణాలు కనబడితే మాత్రం కొన్ని జాగ్రత్తలను అయితే తీసుకుంటారు కదా. అందుకే నిపుణులు కూడా ఎప్పుడూ కూడా తరచుగా కంటి సమస్యలకు సంబంధించిన చెకప్స్ అనేవి తరచుగా చేసుకోమని కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మీరు పని చేసేటప్పుడు ఎక్కువగా అలసిపోయినట్టు అనిపిస్తే కనుక కాసేపు బ్రేక్ తీసుకొని మరలా మీ పనిని కొనసాగించండి. దాంతో కంటిపై ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. మీరు చెకప్స్ చేసుకోవడంతో పాటుగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు కంటి చూపు బాగుండడానికి కూడా కొన్ని రకరకాల ఆహార పదార్థాలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో మీ రోజువారీ డైట్లో భాగంగా తాజా పండ్లు మరి కూరగాయలు అనేది తీసుకోవాలి. ముఖ్యంగా పసుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలు, ఆకుకూరలు అనేవి తీసుకోవాలి. మాంసాహారం తీసుకుంటున్నట్లయితే తప్పకుండా చేపను తీసుకోవాలి. చేపలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి పుష్కలంగా దొరుకుతాయి. చాలామంది పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు, మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు, అంటే ఫిష్ ఎక్కువ తింటే కంటికి మంచిది, అది చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉండడం మనం వింటూనే ఉంటాం కదా. చేపలు అనేది చాలామంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. మనం ఫిష్ తీసుకోవడం వల్ల దానివల్ల మనకి మన బాడీకి, మన కంటికి చాలా అంటే చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది. అంటే మంచి హెల్త్కి కూడా మంచిది అన్నమాట. వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు పుష్కలంగా ఉంటాయి. అవి ఎంతో మనకి సహాయపడతాయి. ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవడంతో పాటు అధిక బరువు సమస్య ఉండకుండా చూసుకోండి. అధిక బరువు వల్ల డయాబెటీస్ వచ్చే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంతో కంటి ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది. అండ్ కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి వయసు పెరిగిన తర్వాత కంటి చూపు అనేది తగ్గిపోతుంది కదా. అలాంటప్పుడు ముందు నుండే మనం వైటమిన్ ఏ మరియు అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఎంతో అవసరం అనేది మనం గమనించాలి. మన కంటి ఆరోగ్యంతో పాటు మొత్తం శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఒకవేళ కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే కంటికి సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయవచ్చు. దాంతో కంటిపై పడిన ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. అంతేగాక రక్తం మరియు ఆక్సిజన్ కళ్ళలోకి సరైన విధంగా చేరుతుంది. చూసారు కదా, మన కంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, ఈ కంటి సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటికి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అంటే వైటమిన్స్, మినరల్స్ లోపం వల్లే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఈ కంటి సమస్యలు అనేవి వస్తున్నాయి. అండ్ మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువగా మన కంటికి స్ట్రెస్ ఇవ్వడం కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నాం. మన న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన ఫుడ్ అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ కంటికి సంబంధించిన సమస్యలన్నిటికి మనం దూరంగా ఉండొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వర్త్ వెల్ వెల్నెస్.